వర్ధిల్లాలి వర్ధిల్లాలి పతాకి మాతరం 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ పతాకి జై జై మాతా జై జై మాతా భారత్ పతాకి. పట్టణ ప్రజలకు పరిసర ప్రాంత ప్రజలకు కూడా అడ్వాన్స్గా ముందుగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ సీనియర్ నాయకుడు మరి మా భారత సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి ఏసీఎస్ రాజు గారి గృహం లోపల గృహం పైన ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జెండాని ఆవిష్కరించుకోవడం అనేటువంటిది జరిగింది. సో హర్ ఘర్ తిరంగా అనేటువంటిది ఏంటంటే 80వ స్వాతంత్ర దినోత్సవము సందర్భంగా భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమము హర్ ఘర్ తిరంగా. సో హర్ ఘర్ తిరంగా అనేటువంటిది ఏంటంటే హర్ ఘర్ ప్రతి ఇంటి పైన ప్రతి ఇంటి ముందు ప్రతి పౌరుడు కూడా భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా జాతీయ జెండాను ఆవిష్కరించడం అనేటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. సో ఎందుకు అనంటే ప్రతి పౌరుని లోపల ఒక దేశభక్తిని దేశం పట్ల భక్తిని మరియు జాతీయ పతాకం పట్ల గౌరవాన్ని పెంపొందించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సో మనం జనరల్గా మనకు దేశంలో పట్ల అంటే మతపరంగా అనేక పండుగలు అనేటువంటివి ఉంటాయి. కానీ కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా చేసుకునేటువంటి అందరూ కూడా భారతీయులందరూ కూడా చేసుకునేటువంటి పండుగలు రెండే. ఒకటి 15th ఆగస్టు, రెండవది 26 జనవరి. సో ఈ రెండు పండుగలు మనకి ఈ 15th ఆగస్టుకు వచ్చినట్టయితే సో ప్రతి ప్రభుత్వ పరంగా అధికారికంగానే కాకుండా అనధికారికంగా కూడా అనేక సంస్థలు అనేటువంటివి ఈ జాతీయ జెండాని ఆవిష్కరించడం అనేటువంటి 15th ఆగస్టు సందర్భంగా చేస్తుంటారు. కానీ సో ఆ జాతీయ పతాకం పట్ల ఒక గౌరవం అనేటువంటిది కానీ ఏదో మొక్కుబడిగా చేసినటువంటి విధంగా చేస్తుంటారు. సో దేశం పట్ల ఒక భక్తి భావన అనేటువంటిది సో కొరవడేటువంటి పరిస్థితులు. సో దాన్ని ఉద్దేశించే సో ఒక ఆ గౌరవాన్ని కల్పించేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ప్రతి పౌరుడు జనరల్గా మనకు ఏం ఆలోచిస్తారంటే ప్రతి పౌరుడు తనకు హక్కులు ఉన్నాయనేటువంటి ఆలోచిస్తారు తప్ప హక్కులతో పాటు మనకు రాజ్యాంగం లోపట్నే ఆర్టికల్ 51A లోపట ప్రాథమిక విధులు అనేటువంటివి ఉన్నాయి మనకు రాజ్యాంగం లోపట్నే. ఈ ప్రాథమిక విధుల లోపట ప్రాథమిక విధే సో భారత రాజ్యాంగాన్ని జాతీయ పతాకాన్ని సో జాతీయ గీతాన్ని ప్రతి పౌరుడు గౌరవించడం అనేటువంటిది ప్రాథమిక విధి లోపల ముఖ్యమైనటువంటిది. సో ఇవన్నీ కూడా మనకి ప్రతి పౌరుడు కూడా ఈ బాధ్యతల్ని గుర్తించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. సో జాతీయ పతాకం అనేటువంటిది ఏంటంటే మనకి దేశభక్తికే కాకుండా మన దేశ సార్వభౌమాధికారాన్ని కూడా చిహ్నము ఈ జాతీయ పతాకం అనేటువంటిది. మనకు జాతీయ పతాకం అనగానే ఏదో ఒక ఇది కాదది, ఒక జెండా కాదది. ఈ జాతీయ పతాకం త్రివర్ణ పతాకం అనేటువంటిది ఆ 3 రంగుల జెండా అనేటువంటిది మనకి ఒక త్యాగానికి, శాంతికి, సమృద్ధికి ప్రతీక ఈ భారతీయ జాతీయ పతాకం అనేటువంటిది. సో మధ్యలో పడిన మనం చూస్తుంటాం ఏంటి అని అంటే చాలా మంది తెలియదు అది. సో అశోకుని ధర్మచక్రం సారనాథ్ లోపల ఉన్నటువంటి అశోకుని స్తంభం నుంచి ఆ ధర్మచక్రాన్ని తీసుకోవడం జరిగింది. ఇది ధర్మానికి మరియు మన దేశ పురోగతికి నిదర్శనం అనేటువంటిది అది. సో ఈ విధంగా ఇదే కాకుండా ఏంటంటే ప్రతి పౌరుడు కూడా తన ఇంటి ముందు ఇంటి పైన ఈ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పిల్లలకు కూడా ఈ చేసినటువంటి భారత స్వాతంత్ర దినం గురించి సో స్వాతంత్ర కాలంలో పట్ల మన భారతీయులు చేసినటువంటి త్యాగాల గురించి కూడా వివరించడం అనేటువంటి ఈ కార్యక్రమంలో కూడా ఒక భాగం. ఎందుకనంటే ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలు అనేటువంటివి మనకు అనేక మంది చేసినటువంటి త్యాగాల ఫలితంగానే మనం ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలు అనేటువంటి అనుభవిస్తున్నాం. సో మనకి అనేక సంవత్సరాల పాటు దాదాపు 1000 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని బహుమని సుల్తాన్లు, ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ చక్రవర్తులు, గజనీలు, గోరీలు దండయాత్రలు చేసి ఆక్రమించుకుని 800 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ 200 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించినప్పటికీ 1000 సంవత్సరాల పాటు భారతదేశము సో బానిసత్వంలో కూడా మగ్గినప్పటికీ తన మనుగడని కోల్పోకుండా తన సంస్కృతి సాంప్రదాయాన్ని కోల్పోకుండా మనుగడ కొనసాగుతుంది అనంటే కారణము ఈ దేశంలో పుట్టినటువంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి వీరులు పుట్టినటువంటి గడ్డ ఇది. వాళ్ళ యొక్క త్యాగాల ఫలితంగానే సుభాష్ చంద్రబోస్ కానీ, శివాజీ కానీ, నేతా సుభాష్ చంద్రబోస్ కానీ, మహారాణా ప్రతాప్ కానీ, రాజ్గురు, సుఖ్దేవ్,
ఖుదీరామ్ బోస్, భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు కానీ చేసినటువంటి త్యాగాల ఫలితంగానే ఈ దేశానికి స్వాతంత్రం అనేటువంటిది వచ్చింది. ఈ విషయాలన్నీ కూడా ఈ సందర్భంగా ప్రతి పౌరుడు తన పిల్లలకి స్కూల్ లోపల కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. సో వాళ్ళు చేసినటువంటి ప్రపంచం లోపల విదేశీయుల యొక్క దండయాత్రల వల్ల అనేక దేశాలు అనేటువంటివి ఈ రోజు తమ మనుగడ అనేటువంటి లేకుండా పోయినాయి. తమ సంస్కృతి సాంప్రదాయాలు అనేటువంటి లేకుండా అవి కనుమరుగైపోయి మనుగడ లేకుండా పోయినాయి. కానీ ప్రపంచం లోపల ఒకే ఒక దేశం భారతదేశం. ఈ దేశం అనేక 1000 సంవత్సరాల పాటు విదేశీ దండయాత్రలకు గురై విదేశీ పాలనపడ మగ్గినప్పటికీ తన సంస్కృతి సాంప్రదాయాలను కోల్పోకుండా మనుగడ కొనసాగించినటువంటి దేశం ప్రపంచంలో భారతదేశం ఒక్కటే. దానికి కారణమే అనేక మంది త్యాగాలు చేసిన ఫలితంగానే ఈ రోజు మనం స్ఫూర్తిని కొనసాగిస్తున్నాం. ఈ స్ఫూర్తితోటే వాళ్ళు చేసినటువంటి త్యాగాల ఫలితంగానే వాళ్ళ యొక్క స్ఫూర్తిని కొనసాగించే విధంగా నేటి తరం కూడా దేశ సమగ్రతకు, దేశ ఐక్యతకు కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ జై హింద్, జై భారత్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.